అప్పిరెడ్డి, అల్లు చిమ్మపూడి, అల్లు అప్పిరెడ్డి. సర్పంచ్ ఓట్లు కాంగ్రెసే గెలిచిద్ది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అంతా అధికారమేగా, అభివృద్ధి అంతా మేము చేసేదే కాబట్టి కాంగ్రెసే గెలిచిద్ది. మేము సిపిఐ అని మాది, అది ఇది పొత్తు కాంగ్రెస్ సిపిఐ. అంటే అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ చేసింది, కాంగ్రెస్ ఏం చేయాలంటారు? కాంగ్రెసే ఎక్కువ చేసింది. బీఆర్ఎస్లో ఏం చేసింది? మాటలే చేసినాయి, ఎక్కువ ఏం చేయలే. అంటే 6 పథకాలు ఇచ్చారు కదా, అన్నింటిలో బస్సు ఒకటే చేసిన, మిగతా చేయలేదంటారు. 6 పథకాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. మొన్ననేగా చీరలు పంచింది. అంటే ఎలక్షన్ కోసమే పంచినట్టు. ఎలక్షన్ కంటే ముందే పంచినాం. మరి ఇందరం మిల్లు ఓడి కట్టిస్తానట. డబుల్ బెడ్రూమ్ కట్టించిన అంటారు. డబుల్ బెడ్రూమ్ కట్టించాను, పంచాడు. అగో మనం మేమే వేయించినాం నెంబర్లు. అది కథ. అంటే సర్పంచ్ పోటీలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు అధికారంలో ఎవడు ఉంటే వాడే గెలుతాడు. అధికారంలో నేను గెలిచినాం మేము. ఒకప్పుడు అజయ్ కుమార్ అప్పుడు అధికారంలో లేనప్పుడు గెలిచినాం. 10 పైసలు కూడా రాలా, పని కాడ ఏం కాలా. ఇప్పుడు వారు గెలిచినా అంతే ఉంటుంది. ఒక సపోజ్ చెప్తున్నా, మేము గెలిస్తే కొద్దిగా ఆ ఊరు ఇది కొద్దిగా బాగుంటుంది. వాడు గెలిస్తే మేము ఇప్పుడు మనసుకొండ దీపల నాయక్ గెలిచిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 10 పైసలు పని చేయలే. చెక్కుపోరు కూడా రద్దు చేయించారు. మరి కోటపాడు మా పక్కన కోటపాడు కూడా గొల్లాయన గెలిచిండు. వాడికి కనీసం పంచాయతీ నిధులు కూడా ఇప్పిలే. వాడు లంగ అయిపోయిండు. ఇక అంతే ఉంటుంది. ఏడగా ఆయన ఒకవేళ టీఆర్ఎస్ ఆయన గెలిచినా ఆయన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అంటే కేంద్రం నుంచి నిధులు వస్తేనేగా అభివృద్ధి జరిగేది. కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీ ఆఫీసు జీతాలు తాళటలే. నిధులు ఎట్లా చేస్తారు? అంతే ఉంటుంది. మరి మేము టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు వచ్చాయి. మేము తిన్నా మమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కనే వీళ్ళు. అట్టుంది. ఎందుకని వాళ్ళు అట్ట నడిచింది. ఇంకా మేము పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనిస్తున్నాం, ఎందరం మిల్లు అందరికి ఇస్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, సిపిఐ వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం. ఇంకా వాళ్ళే వర్గపోరు చేశారు మమ్మల్ని. అది అనబకెత్తారు ఇప్పుడు. అది కథ. ఇక మాట్లాడమని వాడు. నా పేరు కోటేరు నర్సిరెడ్డి అండి. నేను వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు నడుస్తుంది కదా, ఎవరు గెలుస్తుంటారు? పంచాయతీ ఎలక్షన్లో ఇలా ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అల్లో సన్న బియ్యం కానించి డబల్ బెడ్రూమ్లు మొన్న ఇవ్వటం కానీ, ఇందిరా మిల్లు ఇవ్వటం కానీ, ఇవాళ కరెంటు బిల్లులు కానీ జీరో బిల్లులు పెట్టింది. ఇవాళ ఏ ప్రభుత్వం అన్నా జీరో బిల్లు పెట్టిందా? ఇంకోటి రేషన్ కార్డులు ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు అంటూ ఏ ఒక్కళ్ళకి ఇచ్చిండ్రా ఆ ప్రభుత్వం? మరి ఇలా రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, జీరో బిల్లులు కానీ, మరి టోటల్గా ఇవాళ బస్సు ఫ్రీ సర్వీస్ కానీ, మొన్న చీరల పంపకాలు కానీ, ఏదో ఒక కార్యక్రమం అయితే ప్రభుత్వం అప్పులలో ఉన్నా కానీ ఎట్లా సమకూరుతారో కానీ ఏదో రకంగా అయితే ప్రభుత్వం ఈరోజు అన్ని పథకాలు ఆనాడు రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో ఈనాడు రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ అంతే తీసుకున్నా, అంతే నిర్ణయాలు తీసుకుని అందరికీ పనులు చేస్తుంది. బంగారం ఇస్తా అని చెప్పి బంగారం ఇప్పుడు ఒకటండి, అది కూడా ఇస్తారు. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు అది కూడా ఇస్తుంది. మాట తప్పే పని లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి అన్నాడు మాట తప్పను మడేం తప్పను అన్నాడు. అదే ప్రకారంగా రచ్చబండ కార్యక్రమం అయితే తన ప్రాణాలు కూడా కోల్పోయిండు. ఇందిరాగాంధీ అదే ప్రపంచ బ్యాంకులు భారతదేశంలోనే 14 ప్రపంచ బ్యాంకులు అమలు చేసింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆఖరికి బుల్లెట్లకు గురై చచ్చిపోయినా ఈ దేశంలో ఉక్కుమైలుగా నిలబడది. అలాంటి ఇందిరమ్మ పెట్టిన పార్టీ అలాంటి పార్టీ నాకు తెలిసిన వరకైతే ఈ భారతదేశంలో ఎంతోమంది చచ్చిపోయి కూడా ప్రాణాలు కోల్పోయినా కానీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఇవాళ అదే పార్టీని దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా ఆయన కూడా రచ్చబండ కోసం పోయి ఎన్నో త్యాగాలు చేసి కూడా ఆరోగ్యశ్రీ పెట్టిండు, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు. ఆయన ఒక్క మాటలు చెప్పాలంటే 750 మంది చనిపోయారంటే మనిషి మీద ఎంత ప్రేమ ఉండాలా, పార్టీ మీద ఎంత ప్రేమ ఉండాలా? అలాంటి నాయకుడు చనిపోయినా కానీ ఆ పార్టీ అదే విధంగా మా కాన్స్టిట్యూషన్లో రామిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు ఆయన చనిపోయినా కానీ ఆయన అనుచరుడుగా, ఆయన శిష్యుడుగా, నా పేరు కోటేరు నర్సిరెడ్డి, ఆయన శిష్యుడిగా ఈరోజు వరకు కూడా ఆయన చచ్చిపోయినా ఆ పార్టీని మర్చిపోలే. మేము అదే అడుగుజాడల్లో నడుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు, సన్నబియ్యం ఏ చరిత్రలో వీళ్ళు అలాంటివి ఇచ్చారండి. దొడ్డు బియ్యం కార్యక్రమం వాళ్ళ మంచిగా అందరూ వాళ్ళు హ్యాపీగా ఉండాలని చూశారు తప్ప దొడ్డు బియ్యం కార్యక్రమం చేశారు తప్ప సన్నబియ్య కార్యక్రమం ఏనాడు చేయలే. కరెంటు బిల్లులు జీరో బిల్లులు ఇయర్స్ కరెంటు ఫ్రీగా ఇచ్చింది కదా.
కరెంటు ఏం ఫ్రీ ఇచ్చిండ్రండి ఆ రోజుల్లో? వారు ఇచ్చినాక తర్వాత కరెంటు చెప్పటానికే ఫ్రీ, కానీ మోటార్ల కాడికి పోతే అన్ని డిస్కనెక్షన్లే, కట్ చేయటాలు. ఇవాళ మనం ప్రభుత్వం వచ్చాక రైతులు ఎక్కడన్నా ఏ ట్రాన్స్ఫారం కాడైనా కానీ కరెంట్ లేదనేది ఉందా? చక్కగా కరెంట్ వస్తుంది. కొన్ని లోపాలు ఏంటంటే తంబాలు ఆడొకటి వేయకపోవటం, వాటి మీద కూడా మన మంత్రి గారు మనం చెప్పడం జరిగింది. మంచుగొండ ఎత్తుపోతల పథకం పెట్టి ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈ మండలంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈ 10 ఏళ్ల తర్వాత కూడా రాకపోయినా కానీ, ఆ రోజుల్లో బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బడ్జెట్ 1,000 తక్కువ ఉన్నా కానీ వాళ్ళు చేయలేకపోయినా, వీళ్ళు వచ్చి చేస్తారు అనుకున్న ఈ 10 సంవత్సరాలు చేయకపోయినా కానీ ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ అమలు అవుతున్నాయి తప్ప పనులు. ఇవాళ నిన్న చూడండి, అక్కడ మన ఎత్తుపోతల పథకం పెట్టి ప్రతి చెరువుకి తవ్వకాలేసి నీళ్ళు మా చెరువుతో సహా 37 గ్రామ పంచాయతీలకి చెరువులలో నీళ్ళు ఇచ్చే ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎవరైనా ఇచ్చారా? అంటే 10 ఏళ్ళలో బీఆర్ఎస్ అనేక పథకాలు చేసిన రైతులు ఆదుకుంటున్నారు. 10 ఏళ్లలో నేను ఒక మాట చెప్తానండి, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని ₹1,00,000 చెప్పి 25,000 అట్లా 3 పర్యాయం చేసి 4వ పర్యాయం చేయలే. ఆ 3 పర్యాయంలో వడ్డీకి మళ్ళీ లెక్కలు కడితే బ్యాంకు దగ్గర పోతే మీరు తీసుకున్న లక్షకి మళ్ళీ ₹1,00,000 వడ్డీ అని అన్నారు. వడ్డీ మందం కూడా పోలే. ఇవాళ ఇదే గవర్నమెంటు 2 లక్షల రుణమాఫీ చేస్తానని అందరికీ చేసింది. కొంతమందికి ఎక్కువ ఆ బ్యాంకులో అప్పు ఉంటే ఆ అప్పు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఎక్కువ అమౌంట్ కడితే ఈ 2 లక్షలు మాఫీ అయితే అని చెప్పింది. ఆ ఎక్కువ ఉన్నోడు కట్టలేకపోయినందుకు మళ్ళీ అది కూడా సడలింపి దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. అది కూడా చేస్తామని చెప్పేసి మొన్న మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట ఇచ్చిండు వరంగల్ మన సభలో. ఆ సభలో ఏదైతే చెప్పిండో అవన్నీ కూడా ఒక్కొక్కటి అప్పుల బాధల్లో ఉన్నా కానీ ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించుకుంటూ ముందుకు పోవాలా. ఇవాళ ఒకసారి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టంగానే సంసారం అనేది అన్నీ ఆనిచొస్తాయి. అయినా కానీ ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి వాళ్ళు ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు పోతాం, ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలంగా ఉండాలి మన పాలన అని చెప్పేసి ప్రజాపాలన పెట్టడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ఒక జోడెడ్ల లెక్క ఆ రేవంత్ రెడ్డి కానీ బట్టి కానీ ఇవాళ ఉన్న రాష్ట్ర క్యాబినెట్ మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, టోటల్గా ఉన్న సీతక్క కానీ ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఒక మాట మీద ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇవాళ గ్రామాలలో కూడా అన్ని గ్రామాలలో కూడా ఒక చైతన్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటండి స్వేచ్ఛ ఎక్కువ. కాకపోతే అందరు కూడా ఏమనిపిద్దంటే నేను గర్వంగా చెప్తాడు, నేను ఇది స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నం పడుతుంది. కడమ పార్టీలలో అంత స్వేచ్ఛ ఉండదు. ఇలా ఇందిరాగాంధీ ఎన్నో అసలు ఆమె బుల్లెట్లో చచ్చిపోయి కూడా దేశం కోసం కాపాడిన ఒక ఉక్కు మహిళ అని 16 సంవత్సరాలు ఏకతాటికి వెళ్ళిన అలాంటి మనిషి ఆమె బొమ్మేసి ఇలా ఆమె చీరలు పంచుతుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి అసలు అంతకన్నా గొప్పతనం ఇంకొకటి లేదనిపించింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళే అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇది ఏమంటారంటే వీళ్ళు కూడా కాంట్రాక్ట్లే కుమ్మక్కారని ఒక ఆరోపణ. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాట మీరు తెచ్చారు కాబట్టి నేను చిన్న మాట చెప్తున్నా. ఆనాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి రైతుకి 16 లక్షల డబ్బులు బ్యాంకుల అకౌంట్లు ఎత్తా 0 అకౌంట్లో అన్నాడు. బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు 15 లక్షలు బ్యాంకులో 15-16 లక్షలు రైతులకి జీరో బిల్లులు అకౌంట్లు తీయండి, మీ డబ్బులు రైతుల అకౌంట్లు వేస్తా అన్న మోడీ 16 లక్షలు కాదు కదా, కనీసానికి ₹1,00,000 వేసిండా. 2,000 ఇస్తే ఆయన ఇచ్చే డబ్బులు మేము అన్ని లెక్కేసినాం 17 పైసలు. ఏది ఆయన ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 2,000 రైతు ఖాతాలు వేసే డబ్బులు 17 పైసలు పడుతున్నాయి. 17 పైసలు అంటే ఇవాళ ఆయన ₹2,000 అనేది ఇవాళ పెరిగిన రేట్లలో మరి ఆయన రైతుకి ఎంత మేలు చేసిండో ఒక్కసారి గమనించవలసిన విషయం. ఇంకోటి ఏంటంటే మోడీ ప్రభుత్వంలో నాకు తెలిసిన వరకు కమ్యూనిస్టులను ఏరేయాలనే ఆలోచన అయితే ఉంది తప్ప ఎవడైనా స్వేచ్ఛగా ఒక సమాజం కోసం నలుగురికి ఉపయోగపడదాం అనే మంచి కోసం ప్రయోగం చేసేటోళ్ళని నక్సలైట్ల పేర్ల మీద కాల్చిపారేస్తున్నారు. వారు చేసే నిజమైన దేశ ప్రధానిగా చేసే దుర్మార్గం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు బతకొద్దు ఈ దేశంలో. అది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ అయినా కానీ స్వేచ్ఛగా ఉండాలండి. ఇది ప్రజాస్వామ్యం, స్వాతంత్రం. ఏ పార్టీ అన్నా ఉండని మంచి కోసం ప్రయోగం చేయాలా, అది లేదు. ఎక్కడ చంపేయటాలేనా? వాళ్ళు చేసిన తప్పులు ఏందండి? ఒకవేళ తప్పులు ఉన్నాయి, ఇలాంటి తప్పు ఉందంటే చట్ట ప్రకారం శిక్షించు, కానీ కాల్ చేసే హక్కు ఇది సరైన విధానం కాదనేది నేను ఒక కాంగ్రెస్ పార్టీగా నా డిమాండ్ కూడా, వాళ్ళకి అది హెచ్చరిక కూడా.
అది మంచి విధానం కాదనేది. ఎందుకంటే ఒక మనిషిని కాలితే ఏమవుతుందండి, కట్టిన కొట్టినట్టే కదా. ఏదైనా సమస్య ఉంటే అసలు ఇప్పుడు వనరులు లక్షల కోట్ల రూపాయలు ఆయన ఎడిపోయిన టూర్లకి కోట్ల రూపాయలు వేసుకొని ఒక కోటు మారితే ₹1,00,00,000 మరి ఆ దేశాలన్నీ తిరగడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఈ రైతుల ఖాతాల్లో ఈ 16 లక్షలు వేయడానికి డబ్బులు ఎందుకు లేవు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి ఏంటంటే అన్నం పెట్టే రైతన్న ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా కానీ అన్నం పెట్టే రైతన్నకి కనీసానికి ఎంతో కొంత చేతోడు వాదోడుగా రైతులకి సాయం చేయాలనే మనస్తత్వం ఉన్నది ఒక కాంగ్రెస్ ఇందిరమ్మ పార్టీకే ఉంది తప్ప ఈ పార్టీలలో అదే ఉంటే రైతులు ఎంత దినస్థితిలో ఉండరు. కొంచెం కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసింది తప్ప వీళ్ళు ఏ రోజైనా మరి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్నో చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు. ఓట్లది రాహుల్ గాంధీ గారు ఓటు అని ఇట్లా దొంగతనంగా ఇట్లా ఓట్లు పడ్డాయి, మిషన్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆయన గారు దేశవ్యాప్తంగా తిరిగి చేస్తే రాహుల్ గాంధీ ఓడిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి 2-3 చోట్ల తేలిన దాని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం దానికి ఎందుకు జవాబు చెప్పలేకపోయింది? కంప్యూటర్లో తేడాలు ఉన్నాయని చెప్పినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిజాలు తేల్పే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అది తేల్చలేకపోయింది. అది తేల్చలేని ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారా, ఇది ఇక ఒక మాట చెప్పాలంటే రాష్ట్రం మొత్తం కూడా వన్ సైడ్గా వాళ్ళ కుటుంబం యొక్క ఇంప్లిమెంట్ కోసం చేసే విధానమే తప్ప, మొన్న కవిత గారు మొత్తం చెప్తుంటే ఇవాళ మనం అన్నీ క్లారిటీకి వింటున్నాం. వాళ్ళ కుటుంబాలలో జరిగేది హరీష్ రావు ఇంత తిన్నాడు, వాడింత తిన్నాడు, వీడింత తిన్నాడు, అట్టపోయిండు, ఈటల రాజేందర్ ఎందుకు పార్టీ మారుతుండో, ఇవన్నీ వాళ్ళ అన్ని లుసుకులు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఫస్ట్లో తెలంగాణ అంటే ప్రతి ఒక్కడు గౌరవంగా తెలంగాణ పార్టీ అనేది ఆలోచనతో అందరం కూడా మంచిదిరా ఈ తెలంగాణ కోసం మన పార్టీ తెలంగాణ పార్టీ అనుకున్నాం. కానీ ఈ విధానం అంతా చూసినాక ఇవాళ ఎమ్మటే ఒక 10 సంవత్సరాల్లో ఆయన చరిత్ర ఏందో తెలిసిపోయింది. అమ్మ ఇది బాగలేదు, దీనికన్నా కాంగ్రెస్ పార్టీ బెటర్ అని చెప్పేసి జనం అందరిలో ఒక మార్పు వచ్చేసింది. ఆ మార్పు వచ్చినాక రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పార్టీలకు వచ్చిండో ఎమ్మట ఆలోచన పడది, ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన, అభివృద్ధి అని చెప్పేసి ప్రజల కోసమే. ఇక మన ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన. ఏ రైతైనా కానీ అన్నం తినేటప్పుడు సన్నబియ్యం తినాలా, అదే కార్యక్రమం తీసుకురావాలని సన్నబియ్య కార్యక్రమం ఇచ్చిండు. కరెంటు బిల్లులు 0 బిల్లులు చేసిండు, బస్సులు ఫ్రీగా ఇచ్చిండు, ఇందిరమ్మిళ్ళు ఇవాళ 5 లక్షల రూపాయలు ఏ ఒక్కడ కూడా ఇల్లు ఈ స్థాయిలోకి ఇంత అయితే ఇంత, ఈ స్థాయికి ఇంత అయితే ఇంత, స్లాబ్ పోతే ఎంత, మొత్తం టోటల్ బిల్లులు ఎక్కడ పెండింగ్ లేకుండా మా ఊళ్ళో మొన్న 71 ఇల్లు మా ఊరు మంజూరు అయితే కనీసానికి 40 ఇళ్ళు కట్టారు. ఇంకా కట్టేవి ఉన్నాయి, ఈ లోపు కోడ్ పడది, అవి కూడా కడతామన్నారు. అందరికి బిల్లులు పడ్డాయి, ఏ ఒక్కటి పెండింగ్ లేదు. ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు 55 ఇళ్ళు వచ్చి ఈ ఊళ్ళో వస్తే 48 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కట్టించిన ఇళ్ళకి కనీసానికి గిలాబులు చేయలే. ఇవాళ అదే ఇళ్ళకి తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యత తీసుకొని కాంట్రాక్టులను పిలిపించి అది మొత్తం ఇంప్లిమెంట్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడించి 48 ఏళ్ళ ఇప్పుడు మొత్తం ఆడ మంచినీళ్ళ కార్యక్రమం కానీ కరెంటు కార్యక్రమం కానీ అన్నీ తీసుకుంటూ ఇవాళ 48 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఇంకొక 7 ఇళ్ళు మన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి పోయినాయి. అవి కూడా ఇప్పుడు ఇవి కూడా చేపట్టి ఎలక్షన్ కోడ్ పడ్డది చేయడం తర్వాత అవి కూడా ఇస్తామన్నారు. ఇక్కడ ఊళ్ళో ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన 100% ఎలాంటి తేడా లేకుండా ప్రజాపాలన సక్కంగా నడుతుంది. కాకపోతే ఏమన్నా 1-2 లుసుకులు కొంచెం జరిగినా కానీ ఆ 1-2 కూడా బడ్జెట్ తప్పకుండా వాళ్ళు అన్న మాట ప్రకారంగా పెడతారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక డబ్బులు బంగారం ఇవ్వలేదని చెప్తున్నారు. పాత లెక్క ప్రకారం అయితే 1,16,000 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తారు కదా పెళ్ళైన వాళ్ళకి. ఇవాళ ఈ బంగారం ఇవ్వలేదనేది వీళ్ళు ఒక తప్పుడు విధానం తీసుకొస్తున్నారు. కానీ అన్నమాట కరెక్టే ఆ రోజు వాళ్ళు. ఆ బంగారం కూడా ఇయటానికి ప్రభుత్వం వెనకాడతారు, కానీ కొద్దిగా టైం పడుతుంది. బడ్జెట్ లేకపోవటం వల్ల ఆయన చేసిన అప్పుల కూరల నుంచి బయటపడాలా, వాళ్ళకి వడ్డీ కట్టాలా, ఆ ప్రభుత్వం చేసిన అప్పులకి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నడుపుకోవాలి. ఇప్పుడు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు మాట ప్రకారం మాట ఇచ్చినాం మాట తెప్పకుండా చేయాలి. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఇంకోటి బీజేపీ ఆరోపిస్తుంది కానీ ఇవాళ భారతదేశంలో బీజేపీ ఇప్పుడున్న రాష్ట్రాలన్నింటిలో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇచ్చిండో ఆ బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్నో ఒక్కసారి
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీని కానీ నడ్డాని కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ఇవాళ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి మేడం కానీ అందరిని కూడా మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఇవాళ రాష్ట్రానికి మన తెలంగాణకి ఎంత ఇచ్చారండి? ఆంధ్రాకి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఆంధ్రాకి ఇచ్చిన బడ్జెట్ మన తెలంగాణకి ఇవ్వట్లే. పక్షపాతం చూపిస్తారు ఆడ. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పొత్తు చేయబట్టి మొత్తం బడ్జెట్ అటు పెడతారు. నిన్న కూడా ఇవాళ నిన్న స్టేట్మెంట్లో నేను చూసిన 15 ఆర్బీఐ బ్యాంకులు 15 బ్యాంకులు ప్రపంచ బ్యాంకులు ఆడ అమలు చేయాలని చెప్పి శంకుస్థాపనలు చేస్తారు. మరి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే, మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు కానీ బ్యాంకులు కానీ రైతు బిడ్డలు కష్టాల్లో అప్పులలో ఇక్కడ తోటలు వేశారు, పురుగు మందులు కొట్టి తోటలు పోయినాయి, నల్లి పడ్డది, గులాబీ పురుగు పడ్డది. ఎన్నో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, గులాబీ పురుగు పడ్డది. అక్కడనో కమలం పార్టీ వచ్చింది, కమలం పువ్వు మీద పురుగు పడ్డది. ఈ 2 పార్టీలు చేసిన కార్యక్రమాలు రైతులు నడ్డిరిచిపోయినాయి. 2 పార్టీలు కూడా రైతులే నడ్డిరిచిపోయినాయి. లేకపోతే నిక్కచ్చగా ఇవాళ రైతు ఈ దేశానికి ఎన్ని మొక్క అంటున్నారు, లాస్ట్కి రైతు అంటే థూ అంటున్నారు అనే పరిస్థితికి వచ్చింది. అది రాకుండా చేయాలంటే నిజమైన ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకత్వంలో వాడు ఏ పార్టీ నాయకుడైనా గెలిచినవాడు దేశంలో రాష్ట్రంలో కానీ రైతులకి అందరికీ అనుకూలంగా పని చేయగలిగే సత్తా నిజంగా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నక్సలైట్లను కాలవటం కాదు, ఎర్రజెండా పార్టీలను కాలవటం కాదు, రైతులకి అన్నం పెట్టండి, దేశాన్ని కాపాడితే మీ ప్రభుత్వం నిలబడింది, లేకపోతే గొప్ప గూలిపోద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. బీఆర్ఎస్లో అభివృద్ధి బాగా జరిగింది, కాంగ్రెస్లో జరగలేదంటారు. మేము ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరగలేదు అన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు, తులం బంగారం ఇస్తాం మేము, మహిళలకు ఇస్తాం, 2000 ఇస్తామన్నారు, ఎన్నో చెప్పారు వాళ్ళు, గెలిచారు. ఇప్పుడు మేము ఏం చేసాం, మా టైం వచ్చాడు మేము వెళ్తాం, నెక్స్ట్ చూస్తాం, మరి పోరాడతాం, తర్వాత వస్తాం. 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు? 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేశారు? లైట్లు పెట్టినాం, చాలా కట్టినాం అండి. లైట్లు పెట్టినాం, మళ్ళీ అవి కట్టి అదే ఊరు మీరు వచ్చాక పోయినాయి, అవి కూడా పోతాయి. రేపైతే అవి కూడా. ఇప్పుడు కవిత బయటకి ఎందుకు పోయింది? కవిత సొంత భార్య ఎందుకు పెట్టింది? ఎందుకంటే మేము అలా ఉండకుండా పోయింది, బయటికి పోయింది. పోనీ ఆ కర్మ ఊరికి అమ్మకి మనం ఏం చేస్తాం, బాధ్యులు ఆ కర్మ ఆమె పోయింది. మేము ఉన్న వాళ్ళం గట్టిగా ఉంటాం, మళ్ళీ పోరాడతాం. మరి కేసీఆర్ గెలిచిండు కదా, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అదే చేతగాక రావట్లేదు. ఎందుకు వాళ్ళని చూద్దాయి, వాళ్ళ ఛాన్స్ చూద్దాయని మేము ఆయన మేము బయటికి వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళి సుఖం ఏముంది, వెళ్తే వెళ్ళి కాంచి అది ఇదో అంటారు మమ్మల్ని. మేము కాపుకుంటే బాగానే. ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి పనులు చేయడానికి అక్కడ ఉన్న నియోజకవర్గంలో రావాలి కదా, రావట్లేదు కదా. రావట్లేదంటే వీళ్ళు అది ఇది అంటారు, ఇక అసెంబ్లీ కూడా పోవట్లేదండి, అది ఇది అంటారు. అసెంబ్లీకి పోయినప్పుడు మరి ఎందుకు రాజీనామా చేయాలంటారు? ఏమన్నాడు ఆయన జగన్, నాన్న మాట్లాడి ఏడ్చిండు చంద్రబాబు, మాకు కూడా అదే ఆడతామని మేము పోవట్లే. అట్లా ఎందుకు వాళ్ళతో హీరోని కూర్చోవటం, మనం మాట్లాడుకోవడం మనం అని కాము ఉంటాం. అంతే. నెక్స్ట్ కేసీఆర్ వస్తున్నాడు మళ్ళీ. అదే పోరాడతాం అండి. ఎట్లా మేము కొత్తలంటే మనం పోరాడతాం, చేస్తాం, వచ్చాం, లేకపోతే లేదు. అంటే 10 ఏళ్ళు బాగా దోచుకున్నందుకనే బయట రావట్లేదంటారు. ఏం దోచుకోలేదండి. ఆయన రేవంత్ అప్పు చేయలేదు, ఆయన మాత్రం చేయట్లేదండి. ఆయన కూడా చేస్తూనే ఉండు అప్పులు. చేయండి చూడండి, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు, అప్పు చేయండి ఎట్లా చేస్తారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇక్కడ మీ ఊర్లో? ఏమంటే పోటీ అయితే గట్టిగా ఉంది పోటీ. మరి ఊరికి వెళ్తారు, ఇక తర్వాత ప్రజల నాయకులు. అంటే ఇప్పుడు ఎన్నికలు నిలిచిన వాళ్ళు మరి అన్నీ ఇవ్వాలి కదా, బహుమతులు ఇస్తారంటారు, డబ్బులు పెంచుతారంటారు, మరి ఎన్ని ఇస్తేనే గెలుస్తారా, మామూలుగా గెలుస్తారా? మామూలుగానే గెలుస్తారు. అభిమానం ఉంటే ఎట్టయినా వేస్తారు, అభిమానం ఉంటే. అభిమానం లేకపోతే అభిమానం ఉంటే ఎవరైనా వేస్తారు, డబ్బులు గిప్పులు ఏముండు. ఏం పేరు నీ పేరు? ఇమాం సాబ్ అండి. ఏం చేస్తాం ఇక్కడ? వ్యవసాయం అండి. వ్యవసాయం మరి గిట్టుబాటు జరుగుతుందంటారా ఇప్పుడు? గిట్టుబాటు జరుగుతుందండి. తొమ్మనాథ్ గారు మరి ఏం చెప్పిండు, మార్కెట్కి వచ్చి ఏం చెప్పిండండి, 8,000 అమ్మాలి పెడతాడు, అమ్ముతానండి 5,000 అమ్ముకొచ్చింది నేను. అయితే వాళ్ళు చెప్పడం అదే, రావటం పోవటం మాటలే కానీ చేతలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదు అంటారు. నువ్వు చేయట్లేదని ఆయన పని చేస్తూనే ఉండు, ఆయన చేయండి ఆయన అంతకాడి పోయిండు ఆయన మోడీ గారు. గుజరాత్ ఎట్ట గెలిచిండు, అవన్నీ ఎట్ట గెలిచిండండి ఆయన. అంతా వాళ్ళ మాటలు వాళ్ళు చెబుతారు, మా మాటలు మేము చెబుతాం అంతే. ఈసారి అయితే బీఆర్ఎస్ వస్తుందంటావు? మొత్తం పోరాడతాం అండి. ఎట్లా అండి మరి వచ్చేవాడిని మేము పోరాడతాం, మళ్ళీ 5 నెలలు వచ్చేవాళ్ళ పోరాడతాం, వస్తాడు రాకుండా ఆడిపోతాడు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, మంచి వాళ్ళకే వేస్తాం ఓట్లు, చెడు వాళ్ళకైతే అభివృద్ధి కాదుగా, అభివృద్ధి జాతర వాళ్ళకే వేస్తాం ఓట్లు. వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తున్నారని ఎట్లా చెప్తామండి?
ఇప్పుడే మా పార్టీకి వెళ్తుందని నేను అంట, అవతల వాళ్ళు వాళ్ళ పార్టీకి వెళ్తుందని వాళ్ళు అంటారు. కాదని మీరు అనగలరా? అనలేరుగా. అంటే మీరు ఈ గ్రామంలో ఉంటారు కాబట్టి ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటుంది? మద్దతు అంటే మంచి మనిషి, మంచి పనులు చేసే వ్యక్తి మీద మద్దతు ఉంటుంది. అంటే ఈరోజు మంచి ఉంటే గెలవరు కదా, డబ్బు ఉంటేనే గెలుస్తారు కదా. డబ్బు అంటే పెట్టేవాడి పిండి కొద్దీ రొట్టె. డబ్బు పెట్టేవాడు ఎవడన్నా అదైనా డబ్బు పెట్టినా గెలుతాడని నమ్మకం లేదు. మంచి మనిషి 10 మందికి సాయం చేసే వ్యక్తి అయితే గెలుస్తాడని నా నమ్మకం. అది అట్లాంటి అభ్యర్థులు ఉన్నారా ఇక్కడ మీ గ్రామంలో? మీ గ్రామంలో ఉన్నారా అలాంటి అభ్యర్థులు? ఉన్నారుగా. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్తారా? అట్లా చెప్తామండి. ఇప్పుడు మంచివాడు అని చెప్పారు కదా, చెప్పండి. మంచోడు ఇప్పుడు నేను మంచోడిని, నన్ను కూడా ఎన్నుకోవాలనుకుంటారు. కానీ నా ఆరోగ్య రీత్యా బాగలేదు కాబట్టి నేను ఉండట్లేదంటే మా తతిమ్మ పిల్లలు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళలో ఒకళ్ళు గెలవచ్చు. ఈ సర్పంచ్గా వార్డు కౌన్సిలర్గా అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళకి ఎలాంటి అర్హత ఉండాలి? ఎలాంటి అర్హత అంటే ఏం చెప్తామండి. నలుగురి మేలు కోరి నలుగురికి మంచి పనులు చేస్తే ఒకసారి కాదు, వాడు 10 సార్లు నిలబడ్డా వాడే గెలుస్తాడు. ప్రజల మనిషి కావాలా, ప్రజల మనసు కోరుకునే వ్యక్తి కావాలా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 42% బీసీలకు ఇస్తా అని చెప్పింది, ఇప్పుడు ఇవ్వలేదు, కేవలం 17% ఇచ్చిందంట. దీన్ని ఎలా చూస్తాం మీరు? మరిగా అది వాళ్ళ విధి విధానాన్ని బట్టి చేసుకుంటానండి. మనం ఏం చేస్తాం? కాంగ్రెస్ అయితే 42% ఇవ్వాలనే ఉంది, కానీ ఇవ్వలేకపోయింది. వీళ్ళేదో చెప్తున్నారని వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. అంటే బీసీలే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చాలా కోపంగా ఉండరు. వాళ్ళకి మాకు ఎందుకు వీళ్ళే ముందు మాట ఇచ్చింది కదా అంటున్నారు. ముందు మాట ఇచ్చిందంటే ఇస్తారండి. మాట ఇచ్చి ఇప్పుడు చెప్పినవన్నీ కావుగా అయితే అండి, కావుగా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమేనండి, అది కూడా బాగానే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేసుకుంటుంది. ఏంటంటే అప్పుడు వాళ్ళ కాడ బడ్జెట్ ఉంది, ఇప్పుడు వీళ్ళ కాడ లేదు. వాళ్ళు లేనిదే అడ్జస్ట్ అయ్యి చేసుకుంటారు. మరి రేవంత్ రెడ్డి నాకు డబ్బు పుట్టలేదు, ఎక్కడ పోయినా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తుంది కదా, ఒక ముఖ్యమంత్రి అలా చెప్పొచ్చా? అప్పు పుట్టట్లేదంటే మంచితనం ఉంటే పుట్టుద్ది. ఆయన తెలివితేటలతో తీసుకొచ్చి తిప్పకొస్తే నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లేకపోతే ఇంకంతే. 6 గ్యారెంటీ పథకాల్లో ఒక్క బస్సు మాత్రమే వచ్చింది, మిగతా ఏమి రాలేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఆగ్రహం చెప్తారు. వాళ్ళు అంటారండి, ప్రతిపక్షం ఎప్పుడైనా విమర్శించడానికే కదా ఉండేది. ప్రతిపక్షం విమర్శించడానికేగా ఉండేది. ఆయన చేతనైన కాడికి చేస్తున్నాడు. అదే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నిలబడతారు కదా, ఈ వార్డు మెంబర్లకు కానీ ఈ సర్పంచులు కానీ వాళ్ళు ఎలా చేస్తే గెలుస్తారు? ఎలా ఏం చేస్తే గెలుస్తారు వాళ్ళు? ప్రజల్లో చెప్పాను కదండి. ఇప్పుడు ఊళ్ళో నేను ఒక వార్డుకి నిలబడ్డా, ఆ వార్డుకి మంచి పనులు చేస్తే వాళ్ళే గెలిపిస్తారు నన్ను. అట్లా గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవా? ఉన్నాయి. సమస్యలు లేకుండా ఎట్టుంటాయి? ఊరన్నాక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఆ ప్రెసిడెంట్ గెలిచిన ప్రెసిడెంటు ఏ విధంగా పని మొదలుపెట్టి చేపిస్తాడో అప్పుడు చెప్పగలుగుతాం. మొదలే వాడు గెలిచిండు వాడు చేయలేదని మనం అనలేం కదా. బీజేపీ ప్రభుత్వం ఏముంటుందంటే ఎవరైతే బీజేపీ నుంచి పోటీ చేస్తారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళనే స్వతంత్రంగా గెలిపించాలని చెప్పి బండిసని చెప్తున్నాడు. దీన్ని ఏమంటారు? మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళది, కేంద్ర గవర్నమెంటు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వగలుగుతారు. వీళ్ళకి లేవు. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది రాష్ట్రంలో, కానీ వాళ్ళకి బడ్జెట్ లేదు కదా. 10 లక్షలు ఆడిస్తారు, 2 లక్షలు ఇచ్చేదే కష్టంగా ఉంది. అదే మరి ఎటువైపు మొగ్గు చూపుతారు? ఎటువైపు అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు మంచి ఎటు జరిగితే ఆ మంచి పనులు చేసే వ్యక్తి ఇతను అనుకో, అతనికే ఓటేస్తారు.
డబ్బులు తీసుకొని కూడా పోయినసారి వేయలే మరి. ఎక్కువ డబ్బులు మీరు ఇచ్చారు, మీకు వేయలేదు. ఈయన తక్కువ ఇచ్చినా ఆయనకే వేశారు. మార్పు కోరుకున్నారు. అది ఈసారి కూడా మార్పు కోరుకుంటుంది ఇక్కడ. కోరుకోవచ్చు, చెప్పలేము. ఎట్లా చెప్తాం? అంటే ఈసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కడ గెలవనీయకుండా పకడ్బందీగా ఒక ఆలోచన చేస్తుంది. చేస్తుందండి. ప్రతిపక్షం ఉన్నాక చేయకుండా ఎట్టుంటుంది? చివరిగా మీరు ఏం చెప్తారు అభ్యర్థులకి? మంచి పనులు చేసి ప్రజల మేలు కోరే వాళ్ళకి ఓటు వేయండి. ఏమి 4 మాటలు బొల్లి కబుర్లు చెప్పి సపరేట్గా దారి పట్టే వాళ్ళకైతే వద్దు. మంచి పనులు చేయాలి గ్రామానికి. వాడు పగస్తుడైనా ఓటేస్తాం, కానీ ఊరికి మంచి పనులు జరగాలి. అల్లు కృష్ణారెడ్డి, ఎవరు? చిమ్మపూడి, ఏం చేస్తారు? వ్యవసాయమే. సర్పంచ్ ఎన్నికల పోటీ నడుస్తుంది కదా, రేపు రాబోయే రోజుల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు మంచి వ్యక్తి మంచోడు అయితే వాడే గెలుతాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఏముంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయాలంటారు? కాంగ్రెస్ ఓట్లు ఏం అభివృద్ధి చేయలేదు అంటారా? బీజేపీ వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు గడిచిన 2 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ అని అంటారు. కాంగ్రెసా? బీజేపీ వాళ్ళు చేశారన్నా వర్క్ బాగా. యాడ్ చేశారట బీజేపీ వాళ్ళు, యాడ్ చేశారట. ఏంటి 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని చేయలేదా? ఏం చేయలేదు. మరి ఏం చేయండి, ఎట్లా ఉన్నది 10 ఏళ్ళు? ఇప్పుడు గెలిచిండ్రు అంతే. చేయకపోయినా గెలిచాక వండకేం చేస్తుంది? నడుతుంది అట్లా అంతే. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బులే ఎక్కడికి పోయినా అప్పు పుట్టేది అంటుండగా, వాళ్ళు అడ్డం వస్తారుగా, అప్పు పుట్టుకుంటారు. అందుకని టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తారుగా, అందుకనే అప్పు పుట్టలేదు. వాళ్ళ అప్పులు కడితే సరిపోతుంది నెలకి. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పింది. 6 గ్యారెంటీలు ఒక్క బస్సు ఒకటే వేసారు, మిగతా ఏం చేయాలంటారు? సన్నబియ్యం ఇస్తా అంటే రైతు బంధు ఇస్తూనే ఉండే, పింఛన్లు ఇస్తూనే ఉండే, ఇంకేం కావాలి? చీరలు కూడా ఇచ్చే. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి చీరలు ఇస్తుంటారు. ఎప్పుడో ఇస్తూనే ఉంటారు. వచ్చాక కొత్త ప్రభుత్వంగా మరి అన్నీ చదువుకోవాలిగా, తట్టబుట్ట చదువుకోవాలిగా. కొత్త సంవత్సరానికి ఏర్పడ్డాడు ఎట్టుంటాడు. మీ గ్రామానికి ఎట్లాంటి సర్పంచ్ కావాలి? మంచి శక్తి కావాలి. ఎవరైనా కానీ మంచి పని చేసేటోడు కావాలి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? గెలిచేది వ్యక్తి ఎవడు మంచోడు ఉంటే వాడే గెలుతాడు. ఒక పార్టీ అనేది ఉంది. అంటే ఇప్పుడు అంతా డబ్బుతోనే ఉంది కదా, డబ్బు ఉంటేనే గెలుస్తారు. డబ్బు ఉంటే డబ్బు ఇచ్చినోడికే ఓటేస్తారు అన్నట్లు. 5,000 తీసుకున్నా ఓటేయలేదు, 2,000 తీసుకున్నోడికి ఓటేశారు. దానికి ఎక్కడికి? చిమ్మపూడి గ్రామ పంచాయతీ నడుస్తుంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కారు ఇస్తున్న పథకాలన్నీ కూడా చాలా గొప్ప పథకాలు. సన్న బియ్యం ప్రతి పేదవాడు కూడా ఈరోజు తృప్తిగా భోజనం చేస్తున్నాడు సన్న బియ్యంతో. అలాగే రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక రేషన్, నాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లగాళ్ళు 12 సంవత్సరాలు వచ్చిన పిల్లగాళ్ళకు కూడా రేషన్ కార్డు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వచ్చింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు గత ప్రభుత్వంలో 2 సార్లు కూడా మనం ఏ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. పాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు తప్ప వేరే ఏ ఇల్లు కూడా ఇక్కడ రాలేదు. ఇక్కడ చిమ్మపూడి గ్రామ పంచాయతీలో 71 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. దాంట్లో ఒక 40 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 2వ విడతలో ఇప్పుడు ఒక 50 ఇళ్ళు రాబోతున్నాయి. అలాగే అసంపూర్తిగా మిగిలిన 55 డబుల్ బెడ్రూమ్లు ఉంటే నిరుపేదలైన లబ్ధిదారులను చూసి ఒక 48 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వటం బాండ్లు రెడీ అయి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. చిమ్మపూడి గ్రామంలో 10 వార్డులతో కలిపి సర్పంచ్ కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా అభివృద్ధి చేసే పార్టీనే ఎన్నుకుంటున్నారు. థ్యాంక్ యూ. 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ఒకటే నడుస్తుంది మహిళల కోసం, మిగతా పనులు సరిగ్గా జరగలేదని చెప్పి బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఆరోపణ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేసేటోళ్ళు కాదుగా. 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు ఉంది, సబ్సిడీ గ్యాసు వస్తూనే ఉంది, 500 రూపాయల గ్యాసు. నాకు ఇక్కడ చాలా మందికి వస్తుంది, ఒక 2-3 రాకపోతే వాళ్ళ
వాళ్ళు ఏదో కొంచెం లోపాలు ఉండి సరి చేసుకోవడంలో వాళ్ళు విఫలమై ఉండొచ్చు. అలాగే కరెంటు బిల్లులు ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇది గ్రామ పంచాయతీ సెంటరు. గత ప్రభుత్వంలో 1వ తారీఖు వస్తే ఏ పనున్నా వదిలేసి లైన్లో నిలబడి కరెంటు బిల్లు, మన జేబులో డబ్బులు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి. ఈరోజు కరెంటు వాళ్ళు ఇంటికి వచ్చి 0 బిల్లు చేతిలో పెట్టిపోతున్నారు. ఇన్ని రోజులు బట్టి కూడా ఒక్కళ్ళు కూడా కరెంటు బిల్లు కట్టలేదు. ఇంకా చాలా పథకాలు కూడా మంచిగా ఉన్నాయి, చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ప్రజలు అట్నే ఆదరించి గ్రామ పంచాయతీలు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే అన్నీ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక గ్యారెంటీ ఉచిత పథకాలు పెట్టే మోసం చేసి అధికారులకు వచ్చి చెప్పి ఆరోపిస్తుంది. మోసం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడాల్సింది దళిత ముఖ్యమంత్రి. దళితులకు 3 ఎకరాల భూమి నరుక్కుంటా అన్నారు. నరుక్కున్నారా? పథకాలు అవుతాయి సార్, చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. మీకు తెలుసు, తెలంగాణ మనం స్వరాష్ట్రం సాధించుకున్నప్పుడు ఇచ్చింది ఎవరో తెలుసు, సాధించుకున్నప్పుడు ఎంత బడ్జెట్తో మన రాష్ట్రం ఉందో తెలుసు, వాళ్ళు దిగిపోయడానికి ఎంత అప్పు చేశారో తెలుసు. బట్టి గారు మన ముఖ్యమంత్రిగా మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు చెబుతూనే ఉన్నారు, అక్కడ ఏం లేదు, ఖాళీ డబ్బా ఉంది, అప్పులు వారు చేసిన అప్పులకి కట్టడమే సరిపోతుంది అనేసి చెప్పి వాళ్ళు చెప్పారు. పథకాలు చిన్నగా జనాల్లోకి వెళ్తాయి, ఒకరోజు అటు ఇటు చిన్నగా వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి నాకు అప్పు పుట్టలేదు అంటుండే. అప్పు పుట్టట్లేదంటే మరి వీళ్ళు చేసింది అట్టు ఉన్నదిగా సార్. లక్షలకు 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 పుస్తకాలు చదివి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇవాళ కవిత గారే చెప్తున్నారు ఆ మాట, ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. అవినీతి మంత్రులు మీకు తెలియదు ఏముంది, రైతు బంధు పథకం అని చెప్పేసి మన పక్కన మండలంలో కోల్డ్ స్టోరేజ్లకి, హైవేలకి, పెట్రోల్ బంకులు కూడా రైతు బంధు ఇచ్చారు. చిన్న సన్నకారు రైతుకేమో 1 ఎకరానికి వస్తే 100 ఎకరాలకి రైతు బంధు వస్తుంది. అలాంటివి చాలా కూడా బడ్జెట్ని ఆగం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చాలా మంచిగా చేస్తుంది. ఈసారి వచ్చేది కూడా కంపల్సరీ గ్రామాల్లో కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు మీరేం చెప్తారు? ఇప్పుడు ఎంత మంచిగా చేస్తున్నామో ఇంకంతకంటే మంచిగా చేయాలి. జనాల్లో సరే వెళ్ళిపోవటంలో అనేది సహజం, గెలిచినా ఓడినా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఇంకా ఇలాంటి పథకాలు ముందు చాలా ఉన్నాయి చేయాల్సినవి. అన్నీ కూడా సకాలంలో జరిగేటట్టు ఓడిన అభ్యర్థి అయినా గెలిచిన అభ్యర్థి అయినా అన్నీ చేయాలి, చేస్తారు కూడా. చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, కంపల్సరీ అన్నీ చేస్తాం సార్, దాంట్లో ఇబ్బంది లేదు. నా పేరు గోవర్ధన్ అండి, చిమ్మపూడి గ్రామం, యోజన విభాగం. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారు? ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో చూస్తే అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు అన్ని వర్గాలకి ఆశాజనకంగా జరుగుతున్నాయి. ఎక్కడైనా కూడా ఎలాంటి దౌర్జన్యాలను పాడుపడకుండా నిరుపేద ప్రజలకు కానీ, సంపన్న వర్గాలకు కానీ, ఎవరికైనా కూడా ప్రభుత్వ పథకాలు ఎలాంటి రికమెండేషన్ లేకుండా నీకు మంచిగా ప్రశాంతంగా వెళ్తున్నాయి. కాబట్టి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని మేము విశ్వసిస్తున్నాం. 10 ఏళ్ళ అభివృద్ధి బాగా చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు 2 ఏళ్ళు జరిగిన సరే అభివృద్ధి ఏం జరగాలని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు ఇస్తుంది. 10 ఏళ్ళు అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళు కదా. అభివృద్ధి అనేది మాటల్లో ఉంది కానీ ఇక్కడ లేదు, ఎక్కడ కనపడుతుంది? అభివృద్ధి అనేది ఉంటే ఇలా మళ్ళీ వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళే. సో వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇలా సక్రమంగా ఉన్నట్టయితే ఈ పరిస్థితి వాళ్ళకు ఉండపోయేది. మేము వచ్చి 2 సంవత్సరాలే కూడా అవుతుంది. ఈ 2 సంవత్సరాలు సన్నబియ్యం ఇస్తాను, రేషన్ కార్డులు ఇస్తాను, రైతు రుణమాఫీ చేసాను, పింఛన్లు సక్రమంగా ఇస్తాను, ఎన్నడూ లేని విధంగా ఇందిరమ్మ ఇల్లులో ఇస్తాను, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాను. 10 ఏళ్ళకు వచ్చుకునే డబుల్ బెడ్రూమ్లో కూడా మేము వచ్చిన 2 సంవత్సరాల్లో చకచక అయిపోయినాయి. నిరుపేదల ఎంపిక కూడా ఎక్కడ కూడా అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులు పలానా వ్యక్తికి ఇవ్వాలా, పలానా వ్యక్తికి ఇవ్వాలనేది కూడా ఎక్కడ కూడా రికమెండేషన్ లేకుండా నిరుపేదలను కేవలం అధికారుల సమక్షంలో నిర్ణయించి ఈరోజు 72 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇలా చిమ్మపూడి గ్రామంలో రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే 45 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే అంత సక్రమంగా జరుగుతుంది. ఇంతకుముందు కంట్రోల్ బియ్యం 2 రూపాయలకి ఇచ్చినా, రూపాయికి ఇచ్చినా దొడ్డు బియ్యం ఉండేది. ఈరోజు సన్న బియ్యం అవుతున్నాయి. అవి పుష్కలంగా ఇంట్లో కూర్చొని తింటాను. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక సామాన్య రోజువారీ కూలికి వెళ్ళి లేకపోతే జాబ్ చేసుకునేవాడిని. నేను ఒక పావు కింట బియ్యం కొనాలంటే 2000 రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. అదే 2000 రూపాయలు ఉంటే నాకు ఒక నెల రోజులు పెరిచోళ్ళకి వస్తాయి. సో ఇవాళ ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే బియ్యం నాకు ఒక 6 కిలోలు, నా పిల్లగా ఒక 6 కిలోలు, మా మిస్సెస్కి ఒక 6 కిలోలు, 24 కిలోల బియ్యం మా ఇంట్లో నెల రోజులు గడిపోయి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా నాకే ఎంత లబ్ధి జరుగుతుందంటే రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఇంకా నాకన్నా ఇంకా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఎంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినామంటే రాబోయే 3 సంవత్సరాల్లో మేము ఎంత చేయగలుగుతాం. అంటే 6 గ్యారెంటీ పథకాల్లో కేవలం ఉచిత బస్సు ఒకటి చేసి మిగతా అన్నీ సరిగ్గా చేయట్లేదని ఆరోపణ. 6 పథకాలు అన్నీ ఇస్తూనే ఉన్నాం. ఉచిత పథకం ఇస్తూనే ఉన్నాం, సబ్సిడీ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీకు కావాల్సింది తుల బంగారు 2500, ఆ 2 కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు చూసుకుంటే దళిత బంధు 10 లక్షలు ఇస్తా అన్నారు, 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు, ఇంటింటికి ఉద్యోగం 4000 పింఛన్ ఇస్తా అంటారు, 4000 రూపాయలు. ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయిపోయిన తర్వాత అది కూడా
మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక బడ్జెట్ మొత్తం లెక్కలేసుకొని ఆ పింఛనుకారులకు అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది కూడా రాబోయే తరంలో అది కూడా ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. కంపల్సరీ అది కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని ఆశిస్తున్నాం. కంపల్సరీగా అవుద్దని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటుంది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అప్పులు చేస్తుంటారు. అప్పులు చేయకుండా ఆదాయాన్ని సృష్టించాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏ విధంగా సాధ్యపడుద్ది? 10 సంవత్సరాలలో వాళ్ళు సృష్టించిన ఆదాయం ఎంత? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఇచ్చి పంపిస్తే అంతకుముందు మన కేసీఆర్ గారు దిగిపోయేటప్పుడు ఎన్ని కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వం ఏదైనా ఉంది? ఆర్థిక భారం భరించుకుంటూ వాటికి అప్పులు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని ముందు నడిపించాలంటే ఎంత సవాల్తో కూడుకున్న ప్రాణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న వనరుల మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి. వాటినన్నీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల టైంలో మిగిలిన పథకాలు కానీ లేకపోతే ప్రజలకు ఏ విధంగా చేరువే అవకాశాలు కానీ అన్నీ కూడా ఎంత కావాలో ప్రజలకు ఇచ్చే మార్గంలోనే ఉన్నాం. ఆ విధంగానే ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం గారు అందరి సమన్వయంతో పార్టీ అనేది ముందుకు పోతుంది. ఎక్కడ ఎలాంటి వివాదాలకు తోడేయకుండా ఈ ప్రభుత్వం ముందు ఇంకా మంచి పనులు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు రేపు రాబోయే సర్పంచ్ అదే వార్డు నిలబడే అభ్యర్థులకు ఏం చెప్తారు మీరు? ఏదన్నా మంచితో కూడుకున్న విలువలతో కూడిన రాజకీయం చేసి ప్రజలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకుంటూ ముందుకెళ్ళి తారతమ్యం లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఎవరు గెలిచినా అందరూ ప్రజలను వాళ్ళ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ మేము మా సూచనగా తెలియజేస్తున్నాం.